హాయ్ అండి, వెల్కమ్ టు చంటి స్పెషల్. నేను మీ లక్ష్మిని. ఈ రోజు వీడియో వచ్చేసి మేము షిరిడి వెళ్ళామండి. గురువారం రోజున బాబా గారికి పల్లకి ఉత్సవం జరుపుతారండి. ఆ వీడియో ఇది. ఈ వీడియో చూసే ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. షిరిడిలోని షిరిడి సాయిబాబా గారికి గురువారం రోజున పల్లకి సేవ అత్యంత వైభవంగా జరుపుతారండి. దీనిని చావడి ఉత్సవం అంటారండి. పల్లకిలోని బాబా గారి చిత్రపటము మరియు చందనపు పాదుకలు సటకము ఉంచి ద్వారకామాయి నుంచి చావడికి ఉత్సవంగా తీసుకొని వెళ్తారండి. ఈ పల్లకి ఊరేగింపు అనేది ప్రతి గురువారం కూడా జరుగుతుందండి. బాబాగారు ఉన్నప్పుడు ద్వారకామాయి నుంచి చావడికి భక్తులందరూ కలిసి తాళ మేళాలతోని ఊరేగింపుగా చావడికి తీసుకొని వెళ్ళేవారండి. అదే ఆచారం అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే కొనసాగుతుందండి. ఈ పల్లకి సేవ చూడడానికి వేలల్లో వస్తారండి ఇక్కడికి భక్తులు. ఈ పల్లకి సేవ చూస్తుంటే మనల్ని మనం మర్చిపోతామండి. అంత వైభవంగా జరుగుతుంది. తాళ మేళాలు డప్పులతోని అసలు ఎంత బాగుంటుందోనండి. ఈ వీడియో చూస్తున్న మీకు కూడా ఇక్కడే ఉన్నటువంటి ఫీలింగ్ కలగాలని నేను మొత్తం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదండి. అక్కడక్కడ వదిలేశాను. డప్పులు మేళాలు డ్యాన్స్లు ఊరేగింపు జరిగేటప్పుడు అదంతా కూడా నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి. ఆ ప్లేస్లోని మీరు అలా చూస్తేనే మీకు ఆ ఫీలింగ్ కలుగుతుందండి. అందుకని నేను అక్కడ ఏమీ మాట్లాడలేదు. ఈ పల్లకి సేవ చూడడానికి వచ్చిన భక్తులందరూ కూడాను ఇక్కడ సాయంకాలం 4 గంటలకే వచ్చి కూర్చుంటారండి. నైట్ 8 తర్వాత ఈ పల్లకి సేవ మొదలవుతుందండి. అప్పటి వరకు కూడా అలానే కూర్చొని ఉంటారు. అంటే ఈ పల్లకి సేవ చూడడానికి చాలా మంది భక్తులు వస్తారండి. ఈ చుట్టుపక్కల అంతా కూడాను ఇసుకేస్తే రాలదు, అంతమంది భక్తులు వస్తారు. కూర్చోడానికి ప్లేస్ సరిపోదు. అందుకని ముందుగా వచ్చి కూర్చోవడం కోసం 4 గంటలకే వచ్చి కూర్చుంటారండి. ఇక్కడ దూరంగా ఉంటే కనబడదని అలాగే ఏమి ఉండదండి. ఎందుకంటే ఎక్కడికక్కడికి టీవీలు ఉంటాయి, అందులో లైవ్ చూపిస్తారు. చక్కగా అందులో కూడా చూడొచ్చండి. ఈ పల్లకి సేవ మొదలయ్యే ముందు ద్వారకామాయి నుంచి చావడి వరకు కూడా కల్లాపు జల్లి రంగురంగు ముగ్గులేసి పూలతోనే అలంకరిస్తారండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది అదేనండి. బాబా గారి పల్లకి సేవ ఇటువైపే వెళ్ళింది కాబట్టి చాలా మంది పువ్వులు తీసుకుంటున్నారు అక్కడ నుంచి. నేను కూడా తీసుకున్నానండి కొన్ని. మీరు ఎవరైనా షిరిడి వచ్చినట్టయితే కనుక గురువారం రోజున ఇక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. తప్పకుండా బాబా గారి పల్లకి సేవ చూడండి, అద్భుతంగా ఉంటది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.